ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ 25ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో సౌర కుటుంబం ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, శిలా నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, భౌమ గ్రహాలు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల ఆవరోహణ క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక పరావర్తన స్వభావం గల గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, శని గ్రహం గూర్చి సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువగా ఆత్మభ్రమణం కాల గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలోకెల్లా అత్యంత సాంద్రత గల గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భూమి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో అతి కాంతివంతమైన పొరలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, ఫోటోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడు గ్రహాలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, జోవియన్ గ్రహాలు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, జూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, అత్యల్ప పరిభ్రమణ కాలం యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 71%. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రగ్రహం గూర్చిన సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, తూర్పు నుండి పశ్చిమం వైపు ఆత్మభ్రమణం. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్నత గ్రహంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బాహ్య గ్రహం లేదా జోవియస్ గ్రహంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్టరాయిడ్లు. నెక్స్ట్ క్వశ్చన్, తన కక్షకు 98 డిగ్రీల కోణంలో ఒక వైపుకు వంగిన గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మభ్రమణం పరిభ్రమణ కాలం సమానం గల గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి, 27 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, టెరెస్ట్రియల్ గ్రహానికి చెందనిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, శని. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి, 150 మీటర్లు, కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు. నెక్స్ట్ 150 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని అంశం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఉపగ్రహాలు లేని గ్రహం గురుడు. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 243 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి సమీపంలో గల గెలాక్సీ? ఆన్సర్ ఆప్షన్ సి, ఆండ్రోమేడా. నెక్స్ట్ క్వశ్చన్, షూటింగ్ స్టార్స్ అని వీటిని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి, ఉల్కలు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి ఎల్లప్పుడూ ఒకవైపు తలాన్ని ముఖం చూపించే గ్రహం ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భూమి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమికి చేరుటకు పట్టుకాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 8 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవ గ్రహం? ఆన్సర్ ఆప్షన్ సి 5వ గ్రహం. నెక్స్ట్, భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శుక్రుడు. నెక్స్ట్, ఉర్సా మేజర్ లేదా గ్రేట్ బేర్ నక్షత్ర కూటంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 7. నెక్స్ట్ క్వశ్చన్, షూమేకర్ లేవి తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కోపర్నికస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ ఇచ్చిన ఈ 2 గ్రహముల సముదాయంను నిమ్నత గ్రహంగా పేర్కొనేది? ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు మరియు శుక్రుడు. నెక్స్ట్, భూమి ఈ గ్రహముల మధ్య ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు మరియు అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, దీని ప్రయాణం అక్షం యొక్క పరివర్తనం ఈ క్రింది వానిలో ఒకదానితో దాదాపు భూమికి వలె ఉంటాయి, అది ఏదనగా? ఆన్సర్ ఆప్షన్ బి అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి గ్రహ శకలాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు, బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం సూర్యునికి అతి దూరంలో ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్లు ఇక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి అతి సమీపాన గల గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో ఒక్క ఉపగ్రహం కూడా లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోక గల ఖగోళ స్వరూపాలు? ఆన్సర్ ఆప్షన్ సి తోకచుక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అంతరగ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి వేగంగా తిరిగే గ్రహం బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, వేకువ తార మరియు సంధ్యా సమయ తార మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్గా పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడన్న జియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ టాలెమీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో ఉన్న ప్రధాన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోజన్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్ పైన 25th మోడల్ పేపర్ మీకు అందించడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ మోడల్ పేపర్స్ క్లాసెస్ అన్ని మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.